టెస్ట్ గ్రేటర్ హైదరాబాద్ మరింతగా విస్తరించింది. పెరుగుతున్న గ్రేటర్ అవసరాలకు తగ్గట్లుగా నిధులు సమకూర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో నగరవాసులపై భారం భారీగా పడనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం ఉన్న పన్ను విధానాన్ని మార్చి భూ విలువ ఆధారిత పన్ను విధానాన్ని అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. నిపుణుల కమిటీ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే నగరంలోని అనేక ప్రాంతాల్లో ఆస్తి పన్నులు 3 నుండి 5 రెట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఇంటి అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్నును లెక్కగడుతున్నారు. అయితే కొత్త ప్రతిపాదన ప్రకారం ఆస్తి ఉన్న ప్రాంతంలోని రిజిస్ట్రేషన్ విలువ నిర్మాణ వ్యయాన్ని బట్టి పన్నును నిర్ణయిస్తారు. దీనివల్ల భూమి విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పన్ను భారం అమాంతం పెరిగిపోతుంది. కొత్త భూ విలువ ఆధారిత పద్ధతిలో పన్ను లెక్కిస్తే అది 17,000 నుండి 22,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే దాదాపు 4 రెట్లు అదనం భారం పడనుంది. ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం ఆస్తి విలువను నిర్ధారించడానికి నిర్దిష్టమైన లెక్కలను పరిగణలోకి తీసుకుంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ జీవో నెంబర్ 55 జారీ చేసింది. ఈ జీవో నెంబర్ 55ను సవాల్ చేస్తూ గురువారెడ్డి హైకోర్టుకు ఎక్కారు. కేంద్ర ప్రభుత్వం 2027లో జనాభా లెక్కలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలోనే ఈ జనాభా లెక్కలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన సర్క్యులర్కు ఈ జీహెచ్ఎంసీని విభజన విరుద్ధమని పిటిషనర్ వాదించారు. అదే సమయంలో దేశంలో జనగణన పూర్తయ్యే వరకు ఈ జీవో నెంబర్ 55పై స్టే విధించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. జనగణన పూర్తయ్యే వరకు జీహెచ్ఎంసీని విభజించకుండా ఇంతకుముందు ఎలా ఉందో అలాగే యథావిధిగా ఉంచాలని హైకోర్టుకు విన్నవించారు. పిటిషనర్ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ జీహెచ్ఎంసీని విభజనకు సంబంధించి దాఖలైన పిటిషన్పై తర్వాతి విచారణను 3 వారాలకు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం వెల్లడించింది. జీహెచ్ఎంసీని విభజించిన ప్రభుత్వం 3 కార్పొరేషన్లకు 3 కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్ణన్ను కొనసాగించగా సైబరాబాద్ కమిషనర్గా శ్రీజన, మల్కాజ్గిరి కమిషనర్గా వినయ్ కృష్ణారెడ్డిలకు బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణను జీహెచ్ఎంసీ నుంచి జలమండలికి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కింద కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఉండనున్నాయి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి జోన్ ప్రాంతాలను ఉంచారు. సికింద్రాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, శంషాబాద్ జోన్లు జీహెచ్ఎంసీలోనే ఉండనున్నాయి. మూడు కార్పొరేషన్ల విభజన తర్వాత మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లపై ప్రత్యేక దృష్టి సారించింది ప్రభుత్వం. మౌలిక వసతుల కల్పన కోసం ఇరు కార్పొరేషన్లకు 500 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. ఈ 2 కార్పొరేషన్లలో చెత్త తొలగింపుపై పూర్తి దృష్టి సారించాలని సీఎస్ తెలిపారు. వీటితో పాటు ఇతర సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్పొరేషన్కు సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. జీహెచ్ఎంసీకి సంబంధించి మొత్తం 3 కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత ప్రభుత్వం దీని అభివృద్ధి పైన దృష్టి సారించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సిఎస్ రామకృష్ణరావు ఆధ్వర్యంలో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఇటు 2 కొత్త కార్పొరేషన్లుగా ఏర్పాటైన ప్రాంతాల్లో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఇందులో మెర్జ్ అవ్వడం జరిగిందో వాటిపైన ప్రత్యేక దృష్టిని అయితే సారించడం జరిగింది. ముఖ్యంగా ఇటు పారిశుద్ధ్యం విషయంలో మాత్రం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సిందేనంటూ కూడా ఇప్పటికే కమిషనర్లకు కూడా స్పష్టంగా ప్రభుత్వం చెప్పడం జరిగింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన కీలక ప్రకటన చేయడం జరిగింది. ఎప్పుడైనా తాను రోడ్డు మీదకి వస్తాను, ఎక్కడైనా చెత్త కనిపించింది అంటే మాత్రం అధికారులను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. సో దీంతో మొదటి ప్రాధాన్యతగా వ్యర్థాల తొలగింపు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా రామ్కీ ఏదైతే చెత్త నిర్వహణ బాధ్యతలు రామ్కీ చూస్తుందో రామ్కీకి సంబంధించిన వ్యవహారంలో ఎప్పటికప్పుడు ఉదయం 9 కల్లా మొత్తం చెత్త మొత్తాన్ని కూడా తొలగించాల్సిందే అంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ నుంచి అలాగే
మిగతా 2 కార్పొరేషన్ల నుంచి కూడా చాలా స్పష్టంగా అధికారులు అయితే చెప్పడం జరిగింది. మరోవైపు కమిషనర్లు కూడా దీనిపైన పూర్తిస్థాయి దృష్టి సారించాలంటూ కూడా సిఎస్ అయితే చెప్పడం జరిగింది. వీటి తర్వాత వీధి దీపాలకు సంబంధించిన అంశం చాలా కీలకంగా మారింది. వీధి దీపాలపైన దృష్టి సారించాలి, కొన్ని చోట్ల వెలగట్లేదు. అలాగే ఏవైతే ఔటర్ రింగ్ రోడ్డుకి వెలుపలున్న కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిహెచ్ఎంసీలు అలాగే మిగతా వాటిలో కలవడం జరిగిందో ఆ మిగతా కార్పొరేషన్ సంబంధించి అంటే ఇటు సైబరాబాద్ కార్పొరేషన్ పరంగా కావచ్చు, లేకపోతే మల్కాజ్గిరి కార్పొరేషన్ పరంగా కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాల సమస్యలు ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వ్యవహరించొద్దు. పారిశుద్ధ్యం, ఆ తర్వాత వీధి దీపాలు, వీటిపైన పూర్తి దృష్టి సారించాలని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరోవైపు ఈ రెండింటి తర్వాత మంచినీటి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన 2 కార్పొరేషన్లు అంటే ఇటు మల్కాజ్గిరి కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే సైబరాబాద్ కార్పొరేషన్ కావచ్చు, ఈ 2 కార్పొరేషన్ల పరిధిలోని షేర్లింగంపల్లి దాటిన తర్వాత చాలా వరకు కూడా నీటి సమస్య ఉంది. అలాగే ఇటు మేడ్చల్ పరిధిలో చూసుకుంటే చాలా వరకు కూడా నీటి సమస్య అనేది ఉంది. మున్సిపాలిటీల్లో ఉన్న సమయంలో కూడా అక్కడ నీటి సమస్య ఎక్కడా కూడా తీరలేదు. సో ప్రస్తుతం ఎక్కడైతే మొత్తం కూడా గ్రేటర్లో విలీనం కావడం జరిగిందో, విలీనమైన తర్వాత అయినా తమ సమస్యలు తీరుతాయని అక్కడ స్థానికులు భావిస్తున్నారు. దీనిపైనే ప్రత్యేకమైన దృష్టి సారించాలని కూడా జలమండలి అధికారులకు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం గ్రేటర్లో ప్రతిరోజు కూడా వస్తున్న ఎంజీడీలకు సంబంధించిన నీటితో పాటు అదనపు నీటి సరఫరా కూడా చేసేందుకైతే సిద్ధంగా ఉండాలని, ముఖ్యంగా అసలే వేసవికాలం కావడంతో ఇంకా ఈ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలంటూ కూడా సిఎస్ అయితే సూచించడం జరిగింది. రాబోయేది కూడా ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా కొంతవరకు కూడా మౌలిక సదుపాయాలు కల్పించామని చూపించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. ఇందులో భాగంగానే ఇటు 2 కొత్త కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో, మల్కాజ్గిరి కార్పొరేషన్ అలాగే సైబరాబాద్ కార్పొరేషన్, ఈ 2 కార్పొరేషన్లు కూడా 500 కోట్ల అంటే 1000 కోట్ల నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఈ 1000 కోట్ల నిధులతో పూర్తి స్థాయి అభివృద్ధి చేయాలి. ఎక్కడికెక్కడ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం కూడా క్లియర్ చేసే విధంగా షెడ్యూల్ చేసుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్పడం జరిగింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు సిఎస్కి ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. 3 కమిషనర్లు ఎవరైతే ఉన్నారో ఇటు సైబరాబాద్ పరిధిలో సృజన, అలాగే మల్కాజ్గిరి పరిధిలో, తర్వాత ఇక్కడ మన జిహెచ్ఎంసీ పరిధిలో కర్నన్, ఈ 3 కమిషనర్లు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. అలాగే పూర్తి స్థాయి దృష్టి సారించాలి. రోడ్లు, చెత్త నిర్వహణ, వీధి దీపాలు, అలాగే నీళ్లు, ఈ 4కు సంబంధించిన అంశాలపైన కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయి దృష్టి సారించాలి. ప్రతిరోజు కూడా ఇందుకు సంబంధించిన రిపోర్ట్ని సిద్ధం చేసుకోవాలంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేషన్ల విభజన పైన హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం పైన హైకోర్టు కూడా కొంత సీరియస్ అవ్వడం జరిగింది. ఏ విధంగా ఏ బేస్లో దీన్ని విభజించడం జరిగింది అనే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. సో వీటిపైన ఇప్పటికే ఆల్రెడీ జియో 55 రావడం జరిగింది. విభజన జరిపింది కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు అనేది కొంతమంది న్యాయ కోవిదులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా కూడా 3 కార్పొరేషన్లకు సంబంధించిన అంశాల్లో మాత్రం ప్రధానంగా ప్రత్యేక దృష్టి ప్రభుత్వం సాధించడం జరిగింది. ముఖ్యంగా అభివృద్ధి అనే ధ్యేయంతోనే ముఖ్యంగా ముందుకు వెళ్ళాలి అని అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైంది. అందుకు సంబంధించి కూడా సిఎస్ని అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 3 కార్పొరేషన్లో జిహెచ్ఎంసీ పరంగా ఎలాంటి చాలా తక్కువ ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మిగతా 2 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో, మల్కాజ్గిరి అదే సమయంలో సైబరాబాద్ కార్పొరేషన్, ఈ 2 కార్పొరేషన్లకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయి అభివృద్ధి చేసే దిశగా వాటిపైనే కాన్సన్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. సో ఇది 3 కార్పొరేషన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో, ఆర్కే హెచ్ఎం టీవీ, హైదరాబాద్.